నమస్తే. NK24 టీవీ వార్తల్లోకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గర్పూర్ గ్రామంలో మొత్తానికైతే ఈ నూతన సంవత్సరం ఏదైతే ఉందో శ్రీ విశ్వ వసనామ సంవత్సర ఉగాది ప్రత్యేకంగా ఏదైతే అక్కడ కుస్తీ పోటీలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ కుస్తీ పోటీలకైతే అక్కడ సర్వం సిద్ధం చేశారు. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి మొదలుకొని పైబడినటువంటి పెద్ద వయసు వరకు కూడా అక్కడ కుస్తీ పోటీల్లో దాదాపుగా అటు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి కూడా ఆ కుస్తీ పోటీల్లో పాల్గొనడానికి వస్తున్నారు. అక్కడైతే గ్రామానికి సంబంధించినటువంటి టీం సర్వం సిద్ధం చేసింది. దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ కావచ్చు, వేదిక కావచ్చు, అక్కడ సర్వం సిద్ధం చేసింది. అక్కడ ఏదైతే ఒకవైపు గ్రామాలలో ఉగాది పండగ కావచ్చు, ఏదైనా పండగ వాతావరణం వచ్చినప్పుడు ఒక ప్రాంతాలను బట్టి ఒక రకంగా ఒకవైపు కొన్ని ప్రాంతాలలో కుస్తీ పోటీలు కావచ్చు, మరికొంత వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, అట్లాంటి పూర్వం జరిగేటువంటి ఏదైతే అంతరించిపోతున్న కళలు ఉన్నాయో అట్లాంటి ఆటలని గ్రామాలలో ఎంతో సంతోషంగా ప్రతి పండగకు ఏ ఊరికి పోయినా కూడా మళ్ళీ గ్రామానికి చేరుకొని అక్కడ ఒక ఉత్సాహాలు నిర్వహించేటువంటి సందర్భం నెలకొంటా ఉంటది. ఈ రోజులలో ఏదైతే కుల మత భేద ప్రాంతీయత లేకుండా అక్కడ ముస్లిం మైనార్టీ కావచ్చు, హిందువులు కావచ్చు, అందరు కలిసి కూడా ఈ యొక్క కుస్తీ పోటీలని ఘనంగా నిర్వహిస్తారు. ఈ యొక్క పోటీలు నిర్వహణలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి వారి యొక్క ఐక్యత ఇలా ఉంటది, అక్కడ మత సామరస్యత ఇలా ఉంటది అనేటువంటి ఇవి గ్రామాలలో మత సామరస్యత తెలుపుతా ఉన్నాయి. కాబట్టి ఏదైతే పండగల వేళల్లో గ్రామాలలో ఇలాంటి పోటీలు నిర్వహించి వారి మధ్య ఒక సాన్నిహిత్య సంబంధాన్ని కావచ్చు, అన్నదమ్ముల భావాన్ని పెంపొందించేటట్టుగా గ్రామాలు, అందుకోసమే గతంలో కవులు శాస్త్రవేత్తలు అన్నారు దేశానికి గ్రామాలే పట్టుకోమన్నటువంటి సందర్భం కూడా మన దేశానికి ఉంది. కాబట్టి ఈ రోజు ఆ గ్రామాలను ఖచ్చితంగా కూడా రానున్నటువంటి ఏదైతే పూర్వం ఉన్నటువంటి కళలు కావచ్చు, ఏదైతే ఇట్లా శాస్త్రీయత కావచ్చు, ఇట్లాంటి నైపుణ్య విద్యలు కావచ్చు, మరొక వైపు ఇట్లాంటి చాలా కుస్తీ పోటీ లాంటి వారు కావచ్చు, ఫైటింగ్ కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, ఒకవైపు కలరీ కావచ్చు, ఇట్లాంటి చాలా ఎన్నో సంగీతం కావచ్చు, ఇట్లాంటి చాలా నిర్వహించి భావి తరాలకు మన సంస్కృతిని అందించే దిశగా నిజామాబాద్ లో ఉన్నటువంటి యాద్గర్పూర్ గ్రామంలో అయితే ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించి దీనికి సంబంధించినటువంటి అక్కడ టీం సభ్యులు అంతా కూడా ఘనంగా సర్వం సిద్ధం చేశారు. ఆ పోటీలు ఈ రోజు సాయంత్రం ప్రారంభమైనటువంటి ప్రారంభం అవుతున్నట్టుగా అక్కడ నుంచి మనకైతే సమాచారం అయితే ఉంది.